ఎన్నికల ముందు కూడా ఆయన కార్పొరేట్ స్టైల్లోనే అంత ప్రచారం చేశారు, ఆ స్టైల్లోనే ముందుకెళ్లారు. అదేమన్నా దెబ్బేసింది. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే కార్పొరేట్ సంస్థది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అది చంద్రబాబు కూడా తీసుకున్నారు. రాబిన్ శర్మ ఫీడ్బ్యాక్ తీసుకోలేదా? బీజేపీ తీసుకోదా ఫీడ్బ్యాక్? అది ఫీడ్బ్యాక్ ఉండాలి, కానీ వాళ్ళు చెప్పినట్టే పూర్తిగా చేయకూడదు. దాన్ని మనకు అనుగుణంగా మలుచుకోవాలి, ఎలా చేయాలన్నది. అంటే డిపెండబుల్ అయిపోయింది అక్కడ. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే పార్టీ నాయకులతో కూర్చుని మాట్లాడడం మానేసి వాళ్ళు చెప్పింది పార్టీ నాయకులు చెయ్యాలన్న రూట్లోకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే అది జరుగుతుందో పార్టీ నాయకులు మాటకు విలువ లేనప్పుడు వాడు చెప్పడం మానేస్తాడు, మనకెందుకు వచ్చింది. ఇంకోటి, ఆ నాయకుల సీట్లే తీసేసినప్పుడు, వాళ్ళనే భయోత్పాతానికి గురి చేసినప్పుడు ఏమైంది? ఇప్పుడు రాబిన్ శర్మ టీం ఇక్కడ కార్పొరేట్ కంపెనీల వ్యవస్థ రాజకీయం, అంటే రాజకీయానికి కార్పొరేట్ వ్యవస్థకి పొసగదు. ఇది వాళ్ళకి అర్థం కాదు. మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, ఎన్ని పుంకాను కథనాలు, వీడియోలు పేపర్లలో, ఈవెన్ ఈనాడు జ్యోతితో సహా రాసినాయి. ఏంటది? రాబిన్ శర్మ టీం మీటింగ్ పెట్టి ప్రతిసారి, అయ్యా మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఇదేం పట్టించుకోవట్లేదు, మేము చెప్పింది ఎంటలేదు, 10% సక్సెస్, మీరు 20% సక్సెస్ అన్నారు కదా. దాదాపుగా 6 నెలల ముందు కూడా అదే అన్నారు వాళ్ళు. అవి వైరల్ కూడా చేశారు వీళ్ళు. దాని మీద చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని వైసీపీ వాళ్ళు వైరల్ కూడా చేశారు. ఆ నాయకుడు మందులు